నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బుచ్చమది ప్రభుత్వ హత్య అన్న ఎంపీ ఈటెల రాజేందర్. మూసీ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అన్ని సమయాలలో అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. భువనగిరిలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. సామాన్యులను హైడ్రా భయభ్రాంతులకు గురి చేస్తుందన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. మెదక్ కలెక్టరేట్లో అట్రాసిటీ కేసులపై సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య. రైట్, ఇక డీటెయిల్ చూస్తే కూకట్పల్లి యాదవ బస్తీలో హైడ్రా భయంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన బుచ్చమ్మ మృతదేహానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుచ్చమ్మది ఆత్మహత్య కాదని ముమ్మాటికి రేవంత్ రెడ్డి సర్కారు చేసిన చర్యల వల్లనే ఆమె చనిపోయిందన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో 50 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లను ఖాళీ చేయాలంటూ అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అండ చూసుకుని హైడ్రా అధికారులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులు వందల మంది పోలీసుల సమక్షంలో నల్ల చెరువు మీదకి వచ్చి అందులో చిన్న చిన్న షెడ్లు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి అనేక మంది షెడ్లను ఇళ్లను కూల్చివేయడం జరిగింది. ఏ భూమి అయితే తల్లి తండ్రి సాయిలు యొక్క ఇప్పుడు చనిపోయిన బుచ్చమ్మ బిడ్డలకు ఇచ్చిందో ఆ బిడ్డలు అల్లుళ్ళు మా భూమి పనికిరాడు కదా అమ్మ అని చెప్పి అన్నప్పుడు బావురమని ఇవాళ సూసైడ్ చేసుకోవడం జరిగింది. బుచ్చమ్మది ఆత్మహత్య కాదు, బుచ్చమ్మను తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే హత్య చేసినట్టుగా భావిస్తూ ఉన్నాం. ప్రజలారా మీరు భయపడకండి, మేము వెంట మేము ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొకసారి బుచ్చమ్మది ఆత్మహత్య అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బుచ్చమ్మ సావుకు కారణం రేవంత్ రెడ్డి సర్కార్. ఈ సర్కార్ హత్య. మూసీ బాధితులకు హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అర్ధరాత్రి ఫోన్ చేసి బుల్డోజర్ వచ్చింది అంటే ఆ బుల్డోజర్ కన్నా ముందు మేము ఉంటామని హామీ ఇచ్చారు. అర్ధరాత్రి అయినా కూడా మీరు ఫోన్ చేసినా మా బాబు ఉంటాడు, నేను ఉంటాను, పార్టీ తరఫున హరీష్ రావు గారు ఉంటారు, కేటీఆర్ గారు ఉంటారు, అందరం ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. హరీష్ రావు గారు చెప్పినట్టు టెన్షన్ పడకండి. ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాం. ఫిజికల్ కూడా అక్కడ వచ్చి మీకు నిలిచిన ప్రయత్నం చేస్తాం. భువనగిరి పట్టణంలో పర్యటించి వివిధ వార్డులలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పలు వార్డులలో సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, నాయకుల తంగలపల్లి రవికుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు. సో దీని మీద ఈరోజు 12th వార్డుకి వెళ్ళి మొదలు పెట్టినాం. అక్కడ వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ అక్కడ కూడా రోడ్డు డ్రైనేజ్ సూచించడం, ప్రతి వార్డులో ప్రతి దగ్గర ఏమేమి లోపాలు ఉన్నాయి అవన్నీ కూడా చూస్తూ అవన్నిటిని ఎస్టిమేషన్ ఇస్తూ ఆ లోపాలన్నీ సరిదిద్దుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. సరే, ఇక్కడికి వస్తే ఇది అతి ముఖ్యమైనది 1/3 భువనగిరికి సంబంధించిన శ్మశాన వాటికను ఇక్కడ గోడ అడ్డం పెట్టి ఆ వెంచర్ ఆయన ఆ గోడ తీశారు. ఆ గోడ తీసేసి ఈ ల్యాండ్ ఆడదానికి ఎక్స్టెన్షన్ చేసుకుంటాం ఆ కంపల్సరీ వరకు. ఇది బఫర్ ఏరియా. ఇది 100 feet తర్వాతనే ప్లాటింగ్ కావాలి. నీడడానికి చేసుకుంటాం. ఈ చెరువు నీడితే వీళ్ళు ఆడదానికి ఆ రోడ్ మునుగుతుందని చెప్తారు. అంటే దాని అర్థం ఏంది? చెరువు మునుగుతుందంటే FTL అంటే FTL లో రోడ్లు వేసారు, FTL లో ప్లాట్లు చేశారు. ఇది ఎట్లయితుంది? ఇది సో ఇది రాంగ్. ఇది ఇవన్నీ కూడా కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద కమిషనర్ గారు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్, రెవెన్యూ అధికారుల మీద దృష్టి పెట్టి ఎనీవే మేము వచ్చిన టాస్క్ ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. ఈ చెరువు కూడా ఈ సమస్యలు ఉన్నాయి, కానీ ఇది సెటరేట్ చేస్తూ ఈ శ్మశాన వాటికను మంచిగా తీర్చిదిద్దుకుందాం. హైడ్రా కూల్చివేతల భయానికే కూకట్పల్లిలో నివాసం ఉంటున్న బుచ్చమ్మనే మహిళ ఉరివేసుకొని చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాధితుల కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా రాత్రి సమయాల్లో డ్రోన్లతో వీడియోలు తీస్తున్నారని, భయానికి గురవుతున్న రాజీవ్ గాంధీ నగర్ కాలనీ వాసులకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బుచ్చమ్మ అనే మహిళ తన 3 బిడ్డలకు ఇంటి స్థలాలను కట్నంగా ఇచ్చిందని, అందులో 2 కూతుళ్లకు నల్ల చెరువు సమీపంలో ఇండ్లు ఏర్పాటు చేసుకున్నారని, వారి ఇండ్లను కూడా ఖాళీ చేయాలని అధికారులు చెప్పారని, ఆ మనస్తాపంతో మనోవేదనకు గురై ఉరివేసుకొని చనిపోయిందని అన్నారు. పోలీసులు తప్పుడు సమాచారాలను పై అధికారులకు ఇవ్వడం సరైన పద్ధతి కాదని అన్నారు. గత శనివారం ఆదివారం జరుగుతున్నటువంటి డిమాలిషన్ చేశారు. అప్పటికే అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా బాధపడుతూ కూడా మీరు ఇవ్వకుండా ప్రెగ్నెంట్ ఉన్నటువంటి అమ్మాయిని కూడా బయట నూకేసి గులబెట్టారు.
చుట్టుపక్కకు ఉన్నటువంటి కొన్ని ఇండ్లు పాపం ఆమెకు 3 ఆడపిల్లలు, 2 ఆడపిల్లలకు అక్కడ కట్నం కింద ఇచ్చాడు. రాత్రి ఆశ్చర్యం అనిపించింది నేను కమిషనర్ గారిని స్టేట్మెంట్ చూస్తూ ఉంటే. హైడ్రా నోటీస్ ఇవ్వలేదు, అది హైడ్రాకి సంబంధం లేదంటున్నారు. నేను అడుగుతున్నాను సూటిగా కమిషనర్ గారు, హైడ్రా అనేటటువంటిది మీరు ఎక్కడ నోటీస్ చేయట్లేదు. మీరు జిహెచ్ఎంసీ వాళ్ళ ద్వారా నోటీస్ ఇప్పించుకొని హైడ్రా ద్వారా డిమాలిషన్ చేస్తున్నారు. మీరు ఎందుకు హైడ్రా నోటీస్ ఇవ్వలేదని చెప్పగలుగుతున్నారు? మీరు హైడ్రా నోటీస్ ఇప్పటివరకు మీరు డిమాలిషన్ చేసిన దాంట్లో ఎక్కడ హైడ్రా నోటీస్ ఇవ్వలేదు. అర్జెంటుగా ఎమర్జెన్సీగా ఇమ్మీడియట్గా చేయాలనుకున్న పనిని ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టండి, సభ పెట్టండి. నేను ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను, దీన్ని ఆపండి. మొత్తం అందరు కూర్చోబెట్టి న్యాయబద్ధంగా ప్రజలకు ఏ ఇబ్బంది జరగకుండా, ప్రజలకు అన్యాయం జరగకుండా చేద్దామంటే చెప్పండి, అందరం కూర్చుందాం. హైదరాబాద్ నగరం డెవలప్ చేయడానికి మేము కూడా సహకరిస్తాం. మెదక్ కలెక్టరేట్లో శనివారం ల్యాండ్ అట్రాసిటీ కేసులపై జరిపిన సమావేశంలో రాష్ట్ర ఎస్పీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు, కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల పెండింగ్ కేసులు పరిష్కరించాలని, ఎస్సీ ఎస్టీలపై దాడులు అరికట్టాలని, బాధితులకు నష్టపరిహారం త్వరితగతిన అందించాలని, ప్రతి నెలలో పౌర హక్కుల దినోత్సవం జరపాలని, మెదక్ పట్టణంలో ఎస్సీ ఎస్టీ దుకాణ సముదాయాలపై దృష్టి సారించాలన్నారు. కేసులు మనం ఎన్ని రోజులు డిస్పోజ్ చేస్తాం, ఒక క్లారిటీ తీసుకోవాలని మరి గౌరవ కలెక్టర్ గారు వారి యొక్క క్లారిటీ సజెషన్ ఇవ్వాల్సిందిగా కోరుతాం. తర్వాత 2024 సార్ దిస్ ఇయర్ సార్ సో ఫార్ ఇప్పటికీ కూడా 34 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి సార్. చెప్పాక మన జాయింట్ కలెక్టర్ కూడా మాకు కంపేస్తున్నారు, కంపేయలేదు. గత 15 రోజుల క్రితం కూడా ప్రజావాణి ఇస్తే ఈ మహనీయుల విగ్రహాల గురించి మాట్లాడటం కంపేసి చేసిన వరకు మీకు ఇంతే కదా అని చెప్పి ప్రజల్లో భయం లేకుండా పోయి ఇంకా రోజు తెలుగు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. దాన్ని కొంచెం మానవీయంగా ఆలోచించి దాని కొంచెం తెలుసు సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ఉన్నాయని చెప్తారు వాళ్ళు. మీరు 7 సంవత్సరాలు లోపల ఉన్న మేము స్టేట్ బిల్ ఇవ్వాలి కదా, మాకు రూల్స్ ఉన్నాయి అని అంటారు. రూల్స్ ఉన్న మాట నిజమే. రంగారెడ్డి జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు సిద్ధాల బీరప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలే ముందుకు వచ్చి వారి టీచర్లను సన్మానించడం అభినందనీయమన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సద్దులే మధుసూదన్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బాధ్యులు అనుకోండి లేకపోతే వచ్చిన గెస్ట్లు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గురు పూజోత్సవం మనము సెప్టెంబర్ 5వ తేదీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా చేసుకుంటాము. అయితే అన్ని పాఠశాలల్లో కార్యక్రమాలు ఉండడం వలన ట్రస్మా ప్రతి జిల్లాలో కూడా జిల్లాల వారీగా అనుకూలమైనటువంటి సమయం చూసుకొని సెప్టెంబర్ 5 నుంచి మరి అక్టోబర్ 5వ తారీఖు వరకు అనుకూలంగా ఈ యొక్క గురు పూజోత్సవ కార్యక్రమాలు చేసుకోవడం ఇష్టపడి వాళ్ళు ఏదో బై ఛాన్స్గా వస్తున్నారు కాబట్టి ప్రోత్సహించాలంటే ప్రభుత్వము ఇలాంటి టీచర్స్కి వెల్ఫేర్ యాక్టివిటీస్ని తీసుకొచ్చినట్లయితే అప్పుడు నాణ్యత కలిగినటువంటి టీచర్స్ ఈ యొక్క వృత్తికి వస్తారు, కెపాసిటీ ఉన్న టీచర్స్ వస్తారు. దానివలన నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ పిల్లలకు అందుతుంది. అప్పుడు మన దేశం కూడా ఎక్కువగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గురువులకు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలను కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ఇట్లు సాదుల మధుసూదన్, ట్రస్మా రాష్ట్ర. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర యువజన ఉత్సవాలు సైన్స్ మేళ కార్యక్రమంలో పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి మాట్లాడారు. మన సంస్కృతి సాంప్రదాయాలను యువత కాపాడాలని యువతను కోరారు. అంటే ఒక దీపం మరొక దీపాన్ని, మరొక దీపం ఇంకొక దీపాన్ని, ఇలా వేల వేల దీపాలు ఒక్క దీపంతో వెలిగించవచ్చు. అలాగే
ఒక సభా కార్యక్రమంలో పెద్దల యొక్క సందేశాలు అనేక అంశాలకు ఆధారభూతమవుతాయని చెప్పడం, అలాగే తిమిరాపహం చీకటిని ఉండేటువంటి అజ్ఞానం అనే చీకటిని పారదోలి విజ్ఞానం అనే కాకినాడ సిటీలో వీధి కాలువ నుండి రేచర్లపేట రైల్వే డ్రైవ్ వరకు మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయని, రామకృష్ణారావుపేట జల దిగ్బంధనం అవుతుందని, నగరంలో ముంపు నివారణకు యాక్షన్ ప్లాన్ చేపట్టాలని గత 2 ఏళ్లుగా కౌన్సిల్ పాలన ముగిసిన తర్వాత ఎటువంటి సమీక్షలు జరగలేదని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసరపూడి రమణరాజు పేర్కొన్నారు. లేకపోతే మరో రకమైనటువంటి పరిస్థితుల్లోనూ కాదు, వర్షం వస్తే చాలు మొత్తం గమలుడు ఈ స్లమ్ ఏరియాలన్నీ కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రేచర్లపేట రైల్వే ట్రైన్ ఉంది, ఇక్కడ కొత్తపేట మార్కెట్ ఉంది, అక్కడ నూకాలమ్మ కూడా ఉంది. అక్కడ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి క్రాస్ కర్బట్ని విడగొట్టి వెడల్పు చేస్తే ఆ నీరు ఇటువైపుకి వచ్చేస్తుంది. తర్వాత కొత్తపేట మార్కెట్ దగ్గర కింద బ్రిడ్జి కిందన సెంట్రల్ రోడ్లో పెద్ద మేజర్ డ్రైన్ నిర్మాణం చేసి రేచర్లపేట రైల్వే ట్రైన్ కలిపితే అటు సూర్యారావుపేట నూకాలమ్మ గుడి దగ్గర నుంచి రామకృష్ణారావుపేట వరకు ఇటు కామేశ్వరం నగర్ కానీ ఎక్కడ కూడా చొక్క నీరు నిలబడకుండా నీరు కానీ ఇక్కడ ఎవరు పట్టించిన కూడా దాఖలాలు కనిపించట్లేదు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇట్లాగే ఉంటే మరి కాకినాడ నగరంలో ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో చాలా ఇబ్బందిగా ఉంది. రేపు నవంబర్ డిసెంబర్లో పై ఎగువ గోదావరి అస్సాం నుంచి వచ్చేటువంటి ఆ వరదలకి ఈ నగరం ముంపు 2021లో మరి ఇక్కడ 16 డివిజన్లు 8 గ్రామాల ముంపు గురై మరి రాబోయే కాలంలో పరిస్థితి వస్తే కాకినాడ నగర పరిస్థితి యొక్క అవస్థ ఏంటి? ఇప్పటికైనా ప్రత్యేక అధికారులు మరి కాకినాడ సిటీ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే, ఎంపీ గారు అందరూ కలిసి సమీక్ష చేసి యాక్షన్ ప్లాన్ చేపట్టాల్సిన అవసరం ఉందని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తాం. ప్రపంచ గుండె సంబంధిత వ్యాధుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ ఆధ్వర్యంలో నస్పూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి, నస్పూర్ వైద్య సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంబంధించిన పదార్థాలైన బీడి, తంబాకు, గుట్కా, సిగరెట్, పొగాకు, లక్ష్యం వంటివి సేవించమని కానీ మా పాఠశాలను కానీ మా మున్సిపల్ ఏరియాను కానీ టొబాకో ఫ్రీ జోన్ అనగా ఎల్లో జోన్గా మరల్చుకుంటామని మేమందరము మనస వాంఛ కర్మణ త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము. ప్రజాక్షేత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎదుర్కోలేకనే ఈడీ రూపంలో మోడీ దాడి చేయడం సిగ్గుచేటని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిరమర్తి రవి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజానాయకులపై ఈడీ దాడులు చేపించడం, అసత్య ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందన్నారు. అత్యంత అవినీతిమైన పార్టీ, ఆ పార్టీలో ఏ లీడర్ పైన ఈడీ దాడి చేయట్లేదు. దేశంలో కాంగ్రెస్ 2 రాష్ట్రాలనే ఉంది, మరి ఎందుకు మీకు ఇంత భయం అని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీని నడిపించగల శక్తి శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నది. ఖచ్చితంగా ఆయన అప్పుడు దాడి చేసినా ఏం లేదు, ఇప్పుడు దాడి చేసినా ఏం దొరకదు, భవిష్యత్తులో కూడా ఆయన పైన ఎటువంటి మరక ఉండదని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయనని టచ్ చేస్తే ఆకాశం మీద ఉప్పేసినట్టే. ఆకాశం మీద వచ్చి మతం పేరు చెప్పి డబ్బులు సంపాదించి దేశాన్ని అల్లకల్లం చేసే వ్యక్తి కాదు. ఇప్పుడు ఖమ్మం జిల్లాని, భవిష్యత్తులో మరి తెలంగాణ జిల్లాని, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఆయన పైన ఉందని, అందుకోసమనే ఆయన భవిష్యత్తును ఓర్వలేక బీజేపీ పార్టీ ఈ ఈడి దాడులు నిరంతరం కొనసాగుతున్నాయని, ఇటువంటి దాడులు మానుకోవాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వెనకాల తెలంగాణ రాష్ట్ర యావత్ జాతి మొత్తం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సైదాబాద్లోని షాన్వి జూనియర్ డిగ్రీ పీజీ ఉమెన్స్ కళాశాల విద్యార్థులు ఫ్రెషర్స్ డే గ్రాడ్యుయేషన్ సెరమనీ వేడుకలను చంపాపేటలోని విజయ్ కన్వెన్షన్లో నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ బి శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలు ప్రారంభించారు. కళాశాల ఉత్తమ విద్యార్థులుగా ఎంపికైన వారికి బంగారు పథకం ప్రశంసా పత్రంను అందజేశారు. విద్యార్థులు నిర్వహించిన ఫ్యాషన్ ఆకట్టుకుంది. ఈరోజు గ్రాడ్యుయేషన్ డే జరుపుకుంటున్నాము. పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ 600 మంది పిల్లలు ఈరోజు గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ప్రతి స్టూడెంట్ అంటే విద్యార్థి జీవితంలో మొదటి ఘట్టం ఏదైతే ఉందో అది గ్రాడ్యుయేషన్ పట్టా ఎప్పుడైతే చేతికి వస్తుందో ఆనందం విద్యార్థులకు మాత్రమే తెలుస్తుంది, అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అలాంగ్ విత్ అవర్ చైర్మన్ శ్రీ వెంకటరెడ్డి గారు అండ్ అవర్ ఫౌండర్ అంజురెడ్డి గారు. సో ఈరోజు మా కాలేజ్లో జూనియర్ డిగ్రీ అండ్ పీజీ స్టూడెంట్స్ టుగెదర్ వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ గ్రాడ్యుయేషన్ డే. ఆర్ అవుట్ గోయింగ్ బ్యాచ్ 600 అండ్ మాకు చాలా మంచిగా చూసుకుంటుంది అండ్ చాలా మంచిగా ఉంది కాలేజ్.
గ్రాడ్యుయేట్ అయిపోయాను రీసెంట్గా అండ్ ఐ ఫ్రమ్ సాన్వి డిగ్రీ కాలేజ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ జాయినింగ్ ఇన్ దిస్ కాలేజ్ అండ్ సిన్స్ 3 years I had lot of fun and మంచిగా ప్లేస్మెంట్స్ కూడా ఉండే అండ్ ఐ ఫీల్ సో లక్కీ టు బి గ్రాడ్యుయేటెడ్ ఇన్ దిస్ కాలేజ్. థ్యాంక్ యూ. జగంపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తోట నరసింహం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తాలూరు జిఎన్న వెంకటేశ్వర స్వామి ఆలయ మెట్లను కడిగి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ చంద్రబాబు సూపర్ 6 పథకాలను తప్పించేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ అధిష్టానం మరి ముఖ్యంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు దేవాలయాల్లో పూజలు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా దానిలో భాగంగానే ఈరోజు జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మరి గండేపల్లి మండలానికి సంబంధించి తాళ్ళూరు గ్రామంలో మరి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కాదు మరి జీఎన్ మఠం అంటారు. చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది ఇది. మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి మరి జీఎన్ మఠానికి సంబంధించినటువంటి వారందరికీ కూడా మరి ఇక్కడ పూజా ప్రత్యేక కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి ప్రముఖులు ముఖ్యులు నాయకులు అందరితో కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మరి మనందరికీ తెలుసు గత 4-5 రోజులుగా ఈ రాష్ట్రం దేశం అంతా కూడా ఒక అబద్ధపు ప్రచారంతో గడుస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు మరి ఒక సాక్షాత్ దేవాలయాలు ఉన్నాయి, అక్కడ మా కార్యకర్తలు నాయకులు ప్రత్యేకమైన పూజలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగా మరి ఆశ్చర్యకరమైన విషయం, మరి అన్ని సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు మరి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది నిజంగా వెంకటేశ్వర స్వామి మీద ఆయన ఏ రకమైన భక్తి ఉందో లేదో మనకు తెలియజేస్తూ ఉంది. నిజమైనటువంటి భక్తులు అంటే మరి ఇటువంటి ఆరోపణలు చేయరు. దాన్ని ఏదో రకంగా ఎంక్వైరీ చేసి ఆయన తెలుసుంటే దాన్ని తెలియజేయరు తప్ప అది ఒక ఆరోపణ ఏ రకమైనటువంటి ఆయనకి రిపోర్ట్లు కానీ ఏ రకమైన ఆధారం లేకుండా చాలా తప్పుడుగా ప్రచారం చేయడం జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రక్షణ ప్రభుత్వం గత 5 సంవత్సరాలనే మరి గత 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వారి మీద మరి ఆయన సంబంధం లేదా? ఈ రాష్ట్రంలో జరిగేటువంటివి వరదలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే, లేకపోతే ఏదైనా సముద్రం ఉప్పుని వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసుకుని ఈరోజు ఈ ప్రభుత్వం పంపం గడుపుతూ ఉంది. మరి నిజంగా 100 రోజులు అయిందంటున్నారు. 100 రోజులు కూడా ఒక రకమైనటువంటి సొంత డబ్బా కొట్టుకుంటూ ఈరోజు మా యొక్క మంచి పరిపాలన మంచి ప్రభుత్వం అనేటువంటి విధంగా మాది మంచి ప్రభుత్వం అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నారు. ఏమని వెళ్తారు ప్రజల్లోకి? 100 రోజులు ఏం చేశారని? గత 5 సంవత్సరాలుగా రాస్ గర్బా ఈవెంట్స్ ఆధ్వర్యంలో దాండియా, హోలీ, నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు గ్యారా సుశాంత్ అన్నారు. శనివారం చంపాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 4, 5, 6న ఈదులకండి రామరెడ్డి గార్డెన్లో దాండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని, ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరవుతున్నట్టు తెలిపారు. టికెట్ల కోసం బుక్ మై షో, పేటీఎం ఇన్సైడర్లో పొందవచ్చు అని అన్నారు. ఉదయ్, వినయ్ కుమార్, సాంబా, రామ్జీ, వికాస్, డీజే ప్లేయర్ ప్రతియుష పాల్గొన్నారు. నమస్కారం అందరికీ. ఇది M11 ఈవెంట్స్ గత 7 సంవత్సరాలుగా దాండియా, హోలీ, న్యూ ఇయర్, ఇంకా రీసెంట్గా ఇంటర్నేషనల్లో యూకేలో బీట్స్ ఆఫ్ భారత్వాసి అని చెప్పేసి అక్కడ ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటి చేసినాము. ఇప్పుడు రాజ్ గర్బా వాల్యూమ్ 6 5 years దాండియా రాజ్ గర్బా వాల్యూమ్ 5 వరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాల్యూమ్ 6 ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాము. సో మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేశారు. సో దీంట్లో అన్నీ ఉంటాయి, లైవ్ మ్యూజిక్, డీజే, ఫుడ్ స్టాల్స్, ఫోటో బూత్ ఇవన్నీ ఉంటాయి. సో మీరందరూ మీ ఫ్యామిలీ అందరితో వచ్చి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. M11 ఈవెంట్స్ ఆధ్వర్యంలో మేము రాజ్ గర్బా వాల్యూమ్ 6 ఈవెంట్ ఈదులకండి రామరెడ్డి గార్డెన్స్ ఎల్బీనగర్లో చేస్తున్నాము. ఇది మా 6th రాజ్ గర్బా ఈవెంట్ అనమాట. గత 5 years నుంచి మేము ఎల్బీనగర్లో గ్రాండ్గా రాజ్ గర్బా వాల్యూమ్ 6ని చేస్తున్నాం అనమాట. సో మా ఈవెంట్ డేట్స్ వచ్చేసి 4th, 5th, 6th అక్టోబర్, ఫ్రైడే, సాటర్డే, సండే. ఈ ఈవెంట్లో మొత్తం అంతా ఎట్లా అంటే ఫ్యామిలీ ఫ్రెండ్లీ అనమాట. సో పిల్లలకు వచ్చేసి గేమ్ జోన్ ఉంటుంది, ఫ్యామిలీ పెద్దవాళ్ళకు వచ్చేసి డీజే, బ్యాండ్,
ఇవన్నీ సెటప్ ఉంటుంది అనమాట. సో అది కాకుండా ఫుడ్ లవర్స్కి ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. సో అది కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇది కాకుండా మా దాంట్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఒకవేళ 3 days పాస్ మీరైతే కొనుక్కుంటే మీకు కూపన్ ఇస్తారు. ఆ కూపన్ మీరు 3 days పాస్కి మీరు ఒక లక్కీ డ్రాలో 10 grams గోల్డ్ అనేది విన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఈ లొకేషన్ వచ్చేసి ఈదులకంటి రామరెడ్డి గార్డెన్స్. మీరు టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ మై షో, పేటిఎం ఇన్సైడర్, హై యాప్లో మీకు అవైలబుల్ ఉన్నాయండి. పెద్దపల్లి జిల్లా భగత్ సింగ్ జిల్లా అధ్యక్షులు గుర్రాల హరీష్ ఆధ్వర్యంలో సబ్బితం గ్రామంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కేక్తో పాటు అరటి పండ్లు పంపిణీ చేశారు. స్వీట్స్ ఎందుకు ఇచ్చారు ఈరోజు? స్వీట్స్ అరటి పండ్లు ఎందుకు ఇచ్చారు మనకు? భగత్ సింగ్ పుట్టినరోజు. ఎవరు మరి భగత్ సింగ్? ఆయన మన దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. ఆయన చాలా చిన్న వయసులోనే, ఇప్పుడు మనం జెండాలు ఇట్లా పెట్టుకుంటున్నాం ఇక్కడ, కానీ ఆయన జెండా పాపం దొడుకుందామంటే చొక్క లేకపోతే ఆయన ఏం చేసిన జెండాను చర్మానికే పెట్టుకున్నాడు, గుండుపింతడి. అంత గొప్ప దేశభక్తి ఉన్నటువంటి వాడు. రైతులకు చాలా టైం ఉంటుంది అక్కడ, వాళ్ళకు ఒక సమయం అనేది లేకుండా చాలాసేపు వర్క్ చేపిస్తే వీళ్ళు చాలా ఇబ్బందుల పాలవుతారని, అటువంటి చట్టాలు అమలు కాకూడదని ఆ చట్టాలు పాస్ చేసే రోజు ఆ బిల్లు ఎప్పుడైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టిరో ఆ రోజే పార్లమెంట్ మీద కూడా బాంబులు వేసారు. ఎవరు? భగత్ సింగ్ మరియు బాత్కేశ్వర్ దత్. అట్లాంటి చేయడం వల్ల అప్పుడు ఎందుకు బాంబులు వేసారని బ్రిటిష్ వాళ్ళు అధ్యయనం చేసి ఆ చట్టాలను అమలు కాకుండా చేశారు. అట్లాంటి ఎన్నో గొప్ప పనులు చేసింది కాబట్టి భగత్ సింగ్ పుట్టినరోజును ఇప్పటికి కూడా మనం జరుపుకుంటూ ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాం. దీన్ని అమలు చేసినటువంటి సభ్యతం యూత్ గారు మన పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆయుష్ ఆరోగ్య కేంద్రాల్లో యోగా బోధకులకు రామ్నగర్లోని మహిళా సంఘ భవనంలో ముఖాముఖి నిర్వహించారు. ఇంటర్వ్యూకి 150 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు ఆయుష్ ఆయుర్వేద రాష్ట్ర అదనపు సంచాలకులు డాక్టర్ పరమేశ్వర్ నాయక్, కమిటీ కన్వీనర్ వరంగల్ ప్రాంతీయ ఉప సంచాలకులు డాక్టర్ ప్రమీలాదేవి మాట్లాడుతూ యోగా నిత్య జీవితంలో ప్రతి వ్యక్తికి తప్పనిసరి అని, యోగాను నిత్య కృత్యంగా సాధన చేయాలని వారు అన్నారు. ఆయుష్ ఆరోగ్య మందిర్, మా ఆయుష్ హెల్త్ వెల్నెస్ సెంటర్స్ మొత్తం 421 ఉన్నాయి. ఈ 421 కేంద్ర నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము 421కి యోగా ఇన్స్ట్రక్టర్స్ని నియామకాలు చేపడుతున్నాము. ఈ నియామకాలు ప్రతి హెల్త్ వెల్నెస్ సెంటర్కి ఒక ఫిమేల్, ఒక మేల్ యోగా ఇన్స్ట్రక్టర్ నియామకాలు చేస్తున్నాం. వీళ్ళు ఎక్కడైతే లోకల్లో, వీళ్ళని ముఖ్యంగా మేము లోకల్లో ఉన్న వాళ్ళని గుర్తించి అక్కడ మార్నింగ్ వాళ్ళకు అక్కడ ఉన్న ప్రజలకి యోగా ఇన్స్ట్రక్టర్స్కి ఇంటర్వ్యూ జరుగుతుంది. మొత్తం పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల డిస్ట్రిక్ట్స్ని మందులు వచ్చిందా ఇంటర్వ్యూ నడుస్తుంది. మా డైరెక్టర్ ఆఫ్ ఆయుష్ డాక్టర్ పరమేశ్వర్ నాయక్ అండ్ డాక్టర్ ప్రమీలాదేవి, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్, అన్ని ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. నా పేరు డాక్టర్ యశ్రఫ్ సుల్తానా, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కరీంనగర్. ఏలూరు జిల్లా మవరపుకోట పిహెచ్సి డాక్టర్లు టైంకు రావడం లేదని పేషెంట్లు ఆరోపించారు. హాస్పిటల్ సిబ్బంది ఏవో మందు ఇస్తున్నారు కానీ వాటికి తగ్గడం లేదని, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లి చూపించుకోమని ఉచిత సలహాలు ఇస్తున్నారని తెలిపారు. డాక్టర్లను సకాలంలో రప్పించి సరైన వైద్యం అందించాలని కోరుతున్నారు. వడ్లపల్లి నుంచి వచ్చారా? ఏమన్నా ప్రాబ్లం ఏంటండి? ఏమన్నారమ్మా వాళ్ళు? లోపలికి వెళ్తారు సార్. అయ్యో, బీపీ కూడా చెక్ చేయట్లేదు మేడం వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు మేడం లోపల? కానీ మీకు బీపీ కూడా చెక్ చేయట్లేదండి. డాక్టర్ గారు ఉన్నారమ్మా లోపల? అమ్మా నమస్తే. మెదక్ జిల్లా తూప్రాన్ శ్రీరాముని గుడి నిర్మాణం శరవేగంగా సాగుతుందని 15వ వార్డు కౌన్సిలర్ రాముని గారి శ్రీశైలం గౌడ్ తెలిపారు. ఈ ఆలయం ఒక భక్తుని సహకారంతో చక్కగా రూపుదిద్దుకుంటుందని రాముల వారి ఆలయ కమిటీ అధ్యక్షులు బజార్ రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం ప్రశాంత్, శివ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు చైర్మన్ తోటి నేను ఏం వాదించానంటే, మా పీరియడ్ లోపల శ్రీరాముల గుడిని కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రజలందరికీ మాట ఇచ్చినాము. ఎవ్వరి ఎక్కడి రూపాయి లేకుండా ఒక అజ్ఞాత భక్తుడు అనేటటువంటి ఒక గౌడిన ఎవ్వరికి రూపాయి చేతికి ఇవ్వకుండా ఆయననే కట్టిస్తున్నటువంటి శ్రీరాముని దేవాలయం ఇది. కాబట్టి తూప్రాన్ ప్రజలందరూ ఎవరు అనేదా భావించకండి, ఒకరిపై నింద వేయకండి. 1 సంవత్సరాల వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాం. ఎవ్వరి మీద అబాండ లేకుండా ఇంకా గుళ్ళు కట్టిద్దాం, ఇంకా
న్యాయబద్ధంగా అన్నీ చేద్దాం. కాబట్టి ఎవరు ఇక్కడ ధూపదీప నైవేద్యము ఇక్కడ దసరా వరకు కంప్లీట్ చేసి చూపిస్తామని చెప్పి మా యొక్క మున్సిపాలిటీ కమిటీ 9 కొత్త కౌన్సిలర్తో కొత్త చైర్మన్ తోటి వాదాయించినాం. కాబట్టి ఈ మా దసరా వరకు ఈ గుడిని ధూపదీప నైవేద్యాలతోటి చాలా బ్రహ్మాండంగా ఈ గుడిని కంప్లీట్ చేస్తున్నాము. దయచేసి అందరూ వచ్చి నైవేద్యము పూజ కొబ్బరికాయ కొడతాం. ధర్మం అది మనకు మంచిగా అంతేగాని మాకేం స్వార్థం లేదు. చైర్మన్ కంప్లీట్ కాగానే సుభాష్ చంద్రబోస్ గుడిని గిట కంప్లీట్ చేస్తామని చెప్పి వాదిస్తున్నాం. ఈ దసరా కాకపోతే మళ్ళీ దసరా వరకు ఆ గుడి గిట కంప్లీట్ చేస్తామని వాదిస్తున్నాం. ఎట్లా కంప్లీట్ అయితే భగవంతుడే చూస్తున్నాడని చెప్తున్నాం. మాకు దేవుడు ఉద్దేశం అన్ని వేస్ట్. జై శ్రీరామ్. ఈ యొక్క గుడి అది సాయిబు ఆళ్ళగడ్డ కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ కళాకారులు చాలా బ్రహ్మాండంగా దెబ్బ తాకుండా మంచి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళకిట కుటుంబ సమేతంగా అందరూ పిల్ల పాపలతో బాగుండాలని చెప్పి శ్రీరామచంద్ర. సంగారెడ్డి జిల్లా రుద్రారం గీతం యూనివర్సిటీలో సిఎస్ఈ కంప్యూటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వర్ష అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఉదంతం వెలుగు చూసింది. సిఏ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 2.5 గంటల సమయంలో అమ్మాయి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుందని తెలిపారు. దాంట్లో అమ్మాయి రూమ్మేట్స్తో మాట్లాడినప్పుడు అందాజా 1:30 వరకు రూమ్లో ఉన్నప్పుడు తనేం డిస్కస్ చేసినట్టుగా ఏం చెప్పట్లేదు. సరైన కారణం అయితే ఇప్పటివరకు అయితే తెలియలేదు. అది ఎందుకు అమ్మాయి హ్యాంగ్ చేసుకుందని సరైన కారణం వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత వెరిఫై చేసి చేయడం జరిగింది. ఎట్లా చనిపోయింది సార్? ఎట్లా చనిపోయింది? హ్యాంగింగ్ చేసుకొని రూమ్లో ఫ్యాన్కి తన బెడ్షీట్తో హ్యాంగింగ్ చేసుకొని వేరే చనిపోతారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా వచ్చారు? ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు, తను ఉన్నారు. వాళ్ళ ఫాదర్కి ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చారు, వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేస్తాము, వాళ్ళు కూడా వస్తున్నారు. అనంతపూర్ సుమారు ఏ టైంకి సార్ హ్యాంగ్ చేసుకున్నారు? 1:30కి రూమ్మేట్ అయితే రూమ్లో ఉన్నప్పుడు చూసింది. అప్పుడు ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో 5 సంవత్సరాల సీనియారిటీ కలిగిన అర్హులైన జర్నలిస్టులు ఆదివారం మధ్యాహ్నం లోగా సూరారంలోని ప్రెస్ క్లబ్ వద్ద ఇళ్ల స్థలాల దరఖాస్తులు అందజేయాలని కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గోడగూడ శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకొని సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సూచనాప్రాయంగా ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా TUWJ IJU ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ఇళ్ల పట్టాల దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. గత శుక్రవారం నుండి అక్రిడిటేషన్ కార్డు, సీనియారిటీ తెలిపే పత్రాలు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్సు, రేషన్ కార్డు జిరాక్స్ను జత కలిపి రేపు మధ్యాహ్నం 2 గంటల్లోగా అందించాల్సిందిగా విజ్ఞప్తి. ఈ అవకాశాన్ని కుత్బుల్లాపూర్లో పనిచేస్తున్నటువంటి మిత్రులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ తరఫున మిత్రులందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. పటాన్చెరు నియోజకవర్గం కొల్లూరు నుండి నాగులపల్లి పటాన్చెరు ప్రధాన రహదారి ఉరి బయట కలవ వర్షాలకు చెరువు నుండి బయటకు వస్తున్న నీటితో రోడ్డు విరిగిపోతుందని, ఏ సమయంలో అయినా రోడ్డు కుంగిపోవచ్చని స్థానికులు కౌన్సిలర్లు రామ్ సింగ్ నాయక్, మైరురాజు గౌడ్ వాపోతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు పట్టించుకోవడం లేదని, తొందరగా మరమ్మతులు చేయకపోతే రాకపోకలు ఆగిపోవడం ఖాయమన్నారు. పాతబస్తీ చావని డబుల్ బెడ్రూమ్ వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. మలక్పేట్, మూసి పరివాహక ప్రాంతాలు ఇల్లు కోల్పోతున్న వారికి ఇక్కడ ఇండ్లు కేటాయించడంపై స్థానికులు ఆందోళనకు దిగారు. స్థానికులకు ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఒక రకంగా ప్రెసిడెంట్ వీళ్ళ రావడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ప్రెసిడెంట్ మీకు మంచిదే. ఇంకా
నాకు తెలుసు మా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా వాళ్ళది ఎట్లా, మా వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాం కదా. మాకు పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. 260 మాకేయమని చెప్తారేమో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బుచ్చమది ప్రభుత్వ హత్య అన్న ఎంపీ ఈటెల రాజేందర్. మూసీ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అన్ని సమయాలలో అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. భువనగిరిలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. సామాన్యులను హైడ్రా భయభ్రాంతులకు గురి చేస్తుందన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. మెదక్ కలెక్టరేట్ లో అట్రాసిటీ కేసులపై సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య. సో ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.